నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. గతంలో నేను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున 7 సంవత్సరాలు పనిచేయటం జరిగింది. ఆ విధంగా ఇంటర్మీడియట్ బైపీసీ చదివిన వాళ్ళు ఏ కోర్సులలో వాళ్ళు రాణిస్తారనే అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి తల్లిదండ్రులకు, విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. తల్లిదండ్రుల పిల్లల సౌకర్యార్థం ప్రతిరోజు మే 15 నుంచి డిసెంబరు నెలాఖరు వరకు రాత్రి 8 గంటలకు జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ జూమ్ మీటింగు 8 నుంచి అవసరాన్ని బట్టి 2 గంటల పాటు కొనసాగిస్తూ ఉంటాం. ఇంటర్మీడియట్ బైపీసీ ఆ కోర్సు చదివిన వాళ్ళు కేవలం ఏదో ఎంబీబీఎస్, ఆయుష్ కోర్సులకు మాత్రమే పరిమితం కాకుండా నీటు పాస్ అవ్వలేదు, నీట్లో మాకు ర్యాంకు రాలేదు, పాసు మార్కులు రాలేదనే నిరుత్సాహపడకుండా బంగారు బాటలు, బంగారు భవిష్యత్తు కొరకు అనేక రకమైన కొత్త కోర్సులు ఉన్నాయి. దయచేసి తల్లిదండ్రులు, విద్యార్థులు గమనించవలసింది, గత అనేక దశాబ్దాలుగా ఉన్న సాంప్రదాయ కోర్సులలో చేరితే ప్రైవేటు, గవర్నమెంటు ఉద్యోగాలు లభించవు. కనుక నూతనంగా అందుబాటులోకి వచ్చిన కోర్సుల గురించి అవగాహన కలిగి వాటిలో చేర్పించడం ద్వారా ఉద్యోగ అవకాశాలు మీకుంటాయి, గవర్నమెంట్లోను, ప్రైవేట్లోను. మన పెద్దలు చెప్పిన సామెత ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కోటి విద్యలు కూటి కొరకే అనే సామెతను మనం గుర్తు చేసుకోవాలి. కనుక మనము ఒక కోర్సు చదవగానే వెంటనే ఉద్యోగం వచ్చే విధంగా మనం అటువంటి కోర్సుని ఎంపిక చేసుకోవాలి. ఈ రోజున సాంప్రదాయ కోర్సులు, చదవకూడని కోర్సులు, ఉద్యోగాలు రాని కోర్సులు ఏమున్నాయంటే అవి మీకు జాబితా చెప్తున్నాను. వీటిలో మీరు ఎంసెట్ పాస్ అయినా, మంచి ర్యాంక్ వచ్చినా వాటికి దూరంగా ఉండటం మంచిది. ముందు చేరకూడని కోర్సుల గురించి చెప్తాను, ఆ తరువాత దేంట్లో చేరాలో చెప్తాను. చేరకూడనిది 1 వెటర్నరీ, 2 అగ్రికల్చర్, 3 హార్టికల్చర్, 4 బయోటెక్నాలజీ, 5 ఫార్మసీ. ఫార్మసీలో బి ఫార్మసీ అయినా, ఎం ఫార్మసీ అయినా, ఫార్మా డి అయినా, 6 ఏళ్ల కోర్సు ఫార్మా డి అయినా ఉద్యోగ అవకాశాలు లేవు. ఇక 6 బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, అవి కూడా వద్దు. ఇక 7 ఫిజియోథెరపీ, బీపీటీ చదివినా, ఎంపీటీ చదివినా ఉద్యోగ అవకాశాలు లేవు. ఇక 8 ఫారెన్సిక్ సైన్స్ అని కొంతమంది అభిలాష పడుతున్నారు, దానికి కూడా ఉద్యోగ అవకాశాలు లేవు. మరి ఇవన్నీ చదవద్దన్నారు, ఏం చదవమంటారు అని తల్లిదండ్రులకు, విద్యార్థులకు అనుమానం వస్తుంది. ఆడపిల్లలైతే ఎంసెట్ ద్వారా కానీ, ఇంటర్మీడియట్ ప్రతిపాధారంగా కానీ బీఎస్సీ నర్సింగ్ కోర్సు చదవాలి. బీఎస్సీ నర్సింగ్ కోర్సు 4 సంవత్సరాల కోర్సు. బీఎస్సీ అయిపోయిన తర్వాత ఎంఎస్సీ కోర్సు ఉంది, ఎంఎస్సీ అయిన తర్వాత పిహెచ్డి ఉంది. నర్సింగ్ కోర్సులో ఈ విద్యను అభ్యసించిన తరువాత భారతదేశమే కాకుండా గల్ఫ్ దేశాల్లో, యూరప్ దేశాల్లో, అమెరికాలో మరొక 30 సంవత్సరాల పాటు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. నర్సింగ్ కోర్సు చదివిన తర్వాత నిరుద్యోగం అనేది ఉండదు. మగపిల్లలు బీఎస్సీ నర్సింగ్ చదవటం అంత మంచిది కాదు, ఉద్యోగ అవకాశాలు ఉండవు.
కనుక మేల్ నర్సులకు అంత ఆదరణ మన దేశంలో లేదని గమనించాలి. ఎవరైతే బీఎస్సీ నర్సింగు కోర్సులో అడ్మిషన్ పొందలేకపోతున్నారో ఇంటర్మీడియట్ మెరిట్ ఆధారముగా జిఎన్ఎం జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ అని స్టాఫ్ నర్స్ కోర్స్ అంటారు. దాంట్లో ప్రభుత్వ గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లోనూ ప్రైవేటు నర్సింగ్ కళాశాలల్లో కూడా నర్సింగ్ స్కూళ్ళలో జిఎన్ఎం కోర్స్ చేసినా కూడా బాగుంటుంది. జిఎన్ఎం కోర్స్ చేసిన తర్వాత మరో 2 ఏళ్ల పాటు చదివి బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ పొందే అవకాశం ఉంది. ఇక మగపిల్లలు ఆడపిల్లలు ఇద్దరూ కూడా నూతనంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణలో అయితే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆధ్వర్యంలో, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో నిర్వహించబడే పారామెడికల్ కోర్సులు ఉన్నాయి. వాటికి బంగారు భవిష్యత్తు ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఉన్నాయి, గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు ఉన్నాయి, యూరోప్లో ఉన్నాయి, అమెరికాలో ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా పారామెడికల్ కోర్సులకు ఈరోజు చాలా డిమాండ్ అధికంగా ఉన్నది. వాటిని చదివితే నిరుద్యోగ సమస్య ఉండదు. 100కి 100 జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ అని గుర్తించండి. వీటిలో ప్రధానమైనది బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. ఇది ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు. దీనికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో ఉద్యోగ అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి. అయితే ఎప్పుడైతే బీఎస్సీ కోర్సులు ప్రవేశపెట్టారో గతంలో డిఎంఎల్టీ అనే డిప్లొమా కోర్సులు ఉన్నాయి. డిప్లొమా కోర్సులకు భవిష్యత్తులో అవకాశాలు ఉండవు. కనుక డిఎంఎల్టీ కోర్సు చదవద్దు. ఇంటర్మీడియట్ చదివిన తర్వాత డిప్లొమా కోర్సు చదివితే మీకు కష్టాలు కోరి తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. డిగ్రీ మాత్రమే చదవండి. ఈ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీతో పాటు మరికొన్ని కోర్సులు కూడా జాబ్ ఓరియంటెడ్ కోర్సులు ఏమున్నాయంటే బీఎస్సీ రేడియాలజీ, బీఎస్సీ ఇమేజింగు, బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ, బీఎస్సీ క్యాత్ ల్యాబ్ టెక్నాలజీ, బీఎస్సీ డయాలసిస్ టెక్నాలజీ, బీఎస్సీ బ్లడ్ బ్యాంకింగ్. ఈ విధంగా 13 నూతన కోర్సులను ఆంధ్ర తెలంగాణలో ఉండే 2 వైద్య విశ్వవిద్యాలయాలు ప్రవేశపెట్టినాయి. ఈ కోర్సులు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలతో పాటు ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఇవి నిర్వహించబడతాయి. మీరు ఎప్పుడైనా ఎంపిక చేసేటప్పుడు పారామెడికల్ కోర్సులు మొదటి ప్రాధాన్యత గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చేరండి. అక్కడ సీటు లభించకపోతే ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉండే ఆ పారామెడికల్ కోర్సుల్లో చేరండి. ఎందుకంటే అక్కడ కొన్ని సబ్జెక్టులు అవసరం ఉంటుంది. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పెథాలజీ, మైక్రోబయాలజీ లాంటి సబ్జెక్టులు, రేడియాలజీ లాంటి సబ్జెక్టులు ప్రైవేటు మెడికల్ కాలేజీలో మెరుగైన వసతులతో ఏర్పాటు చేయబడినాయి. ఒకవేళ ప్రైవేటు మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న అక్కడ రాలా, మీరు ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్కి అనుబంధంగా ఉండే కోర్సుల్లో చేరండి. ఉదాహరణ ఇస్తాను. కామినేని హాస్పిటలు, అపోలో హాస్పిటలు, కిమ్స్ హాస్పిటలు, కేర్ హాస్పిటలు, యశోద హాస్పిటలు ఇలాంటి ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్కి అనుబంధంగా ఉండే కళాశాలలో పారామెడికల్ కోర్సులు, అది బీఎస్సీ కోర్సు మాత్రమే చదవండి. డిప్లొమా చదవద్దు. ఇవే కాకుండా ఇంటర్మీడియట్ ప్రాతిపదికన నీట్తో సంబంధము లేకుండా చదవగలిగిన డాక్టర్ కోర్సు ఒకటి ఉన్నది. దాని పేరు పిఎన్వైఎస్, బ్యాచిలర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగా సైన్సెస్. ఇది కూడా ఎంబీబీఎస్లా 4.5 సంవత్సరాల కోర్సు, 1 సంవత్సరం ఇంటర్న్షిప్.
ఇది అయిన తర్వాత ఎండి కోర్సు 3 సంవత్సరాల పాటు, ఇది డాక్టర్గా మనం బిరుదు పెట్టుకోవచ్చు. ఎంబీబీఎస్ డాక్టర్తో సమానంగా ఉద్యోగ అవకాశాలు, సమాన జీతము, సమాన గౌరవం లభిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో బేగంపేటలో గవర్నమెంట్ న్యాచురోపతి అండ్ యోగా మెడికల్ కాలేజీ 60 సీట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 2 ప్రైవేటు న్యాచురోపతి యోగా మెడికల్ కళాశాలలు, ఒకటి గుంతకల్లో, అది దాని పేరు పతంజలి యోగా న్యాచురోపతి మెడికల్ కాలేజ్ గుంతకల్లో 100 సీట్లతోనూ, బాపట్ల సమీపంలో పివి పాలెంలో కేర్ న్యాచురోపతి మెడికల్ కాలేజీ, అక్కడ కూడా 100 సీట్లు ఉన్నాయి. ఇది ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా మీరు సీట్లు పొందొచ్చు. ఎంసెట్ పాస్ అవ్వాల్సిన అవసరం లేదు, నీట్ పరీక్షతో సంబంధం లేదు. ఆ విధంగా మీరు ఎంబీబీఎస్ సీటు రాలేదని నిరుత్సాహపడకుండా ఇంటర్మీడియట్ బైపీసీ పాస్ అయిన వారు, ఆడపిల్లలైతే మొదటి ప్రాధాన్యత నర్సింగ్ గాను, మగపిల్లలైతే పారామెడికల్ కోర్సులు, ఆడపిల్లలు మగపిల్లలు కూడా డాక్టర్ కావాలంటే పిఎన్వైఎస్ కోర్సులో అడ్మిషన్లు పొందండి. నేను ప్రతిరోజు నిర్వహించే జూమ్ మీటింగ్లో జాయిన్ అవ్వాలనుకునేవారు నా వాట్సాప్ నంబర్కి లింకు పంపండి అని మెసేజ్ పెడితే మీరు ప్రతిరోజు ప్రత్యక్షంగా నాతో మాట్లాడి మరింత సమాచారాన్ని పొందవచ్చు.